ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథం నుంచి మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 5వ వచనం. యెహెజ్కేలు 37:5. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ 37 అధ్యాయం అంతా కూడా ఎండిన ఎముకల లోయ దర్శనం. అక్కడ 11వ వచనంలో మనం చూస్తే చాలా మంచి మాట కనబడింది. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలును అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామని అనుకొనిచున్నారు. ఇశ్రాయేలు జనాంగము వారు అనుకుంటున్న పరిస్థితి, మన ఎముకలు ఎండిపోయినాయి, మనం నాశనం అయిపోయినాం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ వాగ్దానం ద్వారా ఏం చెప్తున్నాడు? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. 9వ వచనంలో కూడా ఒక మాట చూడు. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. చక్కటి మాట మనకు చూపించబడుతుంది. చూడండి, అలాగే కీర్తన భాగంలో కూడా ఒక మాట చూద్దాం. 104వ కీర్తన 30వ వచనం. నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు. దేవుని ఊపిరి ద్వారా నూతనపరచబడే పరిస్థితులు ఉన్నాయి. ఆది కాలంలోనే దేవుని సృష్టిలోనే మొదటగా నరుని నిర్మించినప్పుడు మనం చక్కటి మాట చూస్తాం. చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం. 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నేలమంటితో మన నరుని నిర్మించి నాసికారంధ్రంలో ఏం చేస్తాడు? జీవాయు ఆత్మను ఊదగా. కాబట్టి జీవవాయువు మన ఏం చేసిందంటే నరుడిగా చేసింది, జీవాత్మగా చేసింది, నన్ను దేవుని మహిమలో భద్రపరిచింది. కాబట్టి ఈరోజు సజీవులంగా దేవునికి సాక్షులుగా మనం ఉన్నామంటే ఆయన జీవమే, ఆయన ఊపిరే, ఆయన వాయువు, జీవవాయువు ఉదగా. చూడండి, 37వ అధ్యాయానికి వద్దాం. మరలా యెహెజ్కేలు గ్రంథం 37:14. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదని యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురని తెలియజేసిండు. అప్పుడే మనం దేవుణ్ణి గుర్తించగలం. ఇదే యెహోవా వాక్కుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన జీవాత్మను ఊదినప్పుడే మనము జీవము గల వారమై ఉన్నాము. ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడే ఇది మనకు సంభవిస్తుంది. ఆయన ఆత్మ మనలో లేకపోతే మనం మృతతుల్యమైపోతాం. చూడండి, యోహాను సువార్త 20:20. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. ఆయన మరలా పునరుద్ధరణ లేచిన తర్వాత జరిగిన కార్యం. ఆయన అలాగ చెప్పి వారికి తమ చేతులను ప్రక్కన చూపించారు. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మరలా ఇక్కడ దేవుని ఆత్మ, అది కూడా ఆయన జీవవాయువు అయి ఉన్నది, ఆయన ఊపిరి అయి ఉన్నది. అది మన మీద ఊదుట ద్వారా మరలా పరిశుద్ధాత్మను పొందిన వారముగా మనము ముందుకు సాగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు చేత మన ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని ఆనాడు మట్టి ఘటంగా తయారు చేసి జీవవాయువు ఊదితే జీవాత్మాయం. ఈనాడు పరిశుద్ధాత్మ మనలో కుమరింపబడాలంటే ఆదరణకర్త, మనకు ఆదరించబడే రీతిగా మనము కొనసాగించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండాలన్నా కూడా
అది కూడా క్రీస్తు యేసు ద్వారా మాత్రమే దొరుకుతుంది. కాబట్టి క్రీస్తు యేసులో మనము నిలిచి ఉండేవారం కావాలి. కాబట్టి మీరు, నేను, మనము అందరం బ్రతకాలంటే మనలో జీవాత్మను రప్పించేది యేసుక్రీస్తు వారే. అట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. మహోన్నతుడా, మహారక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీవు లేకుండా మేమేమి చేయం. మేము జీవం గల వారముగా ఉండలేము. నీ యొక్క జీవాత్మ చేత, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఏనాటికి కూడా జీవింప చేస్తూ నీ మహిమార్థంగా జీవించుటకు కృప చూపుచున్న నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తూ అట్టి కృపతో మమ్మల్ని అందరినీ ఇంకనూ ముందుకు కొనసాగింప చేయము. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడు, మహాగణుడు క్రీస్తు యేసు యొక్క కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.